చేది పెద్ద బాబు క్లాప్స్ కొట్టాలి. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జై సత్య తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్. సోదరులారా, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ 43 సంవత్సరాల నుండి వాళ్ళ ఆవిర్భావ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా మన టంగుటూరు సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన యువ నాయకులు నామచర్ల సత్యనారాయణ గారు చైర్మన్ ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు ఇప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రావడం జరిగింది. తర్వాత ముఖ్య అతిథులుగా మరి మన బెల్లం జయంత్ బాబు గారు, మన బెదవాడ వెంకటేశ్వర గారు ఈ సభకి ఇచ్చేసి ఉన్నారు. మన కాలం చాలా అయిపోయింది, ఎండ బాగా తీవ్రంగా ఉంది. మన చైర్మన్ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. కొండేపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం లాగా కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన మండల పార్టీ అధ్యక్షులు కామన్ విజయ్ కుమార్ గారు, సోదరుడు బెల్లం జయంత్ బాబు గారు, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారు, బ్రహ్మానందం గారు, మన టౌన్ పార్టీ అధ్యక్షుడు కామన్ శ్రీనివాసరావు గారు, ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు మన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పరిపాలనపై వ్యతిరేకతోటి విసిగెత్తి వేసారిపోతే ఈ రాష్ట్రం ప్రజలు నన్ను దేవుళ్లా కొలిచారు, వాళ్ళకి నేను సేవ చేయాలనే భావంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తోటి చాలా మంది నాయకులు, బడుగు బలహీన వర్గాల నుంచి బీసీ నాయకులు కానీ, అనేక సంఘాలు కానీ, అనేక మంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు స్థాపించి అనేక మంది నాయకులు వచ్చి వెళ్ళిపోయినా కార్యకర్త మాత్రం అదే జెండా వాళ్ళ ఎజెండాగా భుజాల మీద మోసి ఈరోజు పార్టీ ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని మళ్ళీ నిలదొక్కుకోవాలన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. 1924 చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిరోజు మన కార్యకర్తలని కాయకి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆ రోజు రాష్ట్రంలో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా మంది నాయకులు భయపడిపోయి కొంతమంది పార్టీలు మారిపోయినా ఒక్క కొండేపి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త కానీ ఒక్క నాయకుడు కూడా పార్టీ మారకుండా అండగా దండగా నిల్చున్నారంటే కొండేపి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు మనస్ఫూర్తిగా సుమారుగా ఆయన చేసిన
చూపిన ఆశయాలకు గాను మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, అలాగే ఇప్పుడు విజన్ 2047 తోటి గ్రామంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పేదరిక నిర్మూలన అనే ఒక ఎజెండా తోటి మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి పనులు కానీ రోడ్లు కానీ అన్నీ మన ప్రభుత్వం వచ్చినాకే సుమారు 20,000 కిలోమీటర్ల కూడికలైతేనేమి గత ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేయకపోతే ఒక్క R&Bలోనే మనం కూడికలు మొత్తం తీసుకోగలిగాం. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూన్సీలో. ఈ కొండేపు రోడ్డు ఉంది, తప్పకుండా ఇది యుద్ధ ప్రాతిపదంగా వచ్చే వారంలోనే నేను మంత్రి గారితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం అయితే చూపిస్తాం. తప్పకుండా ఇది చాలా కీలకమైన రోడ్డు. మన రైతులకు కానీ పొగాకు బోర్డు వెళ్ళడానికి కానీ అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా వచ్చే వారం మంత్రి గారిని కలిసి దీన్ని పరిష్కరిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీతో. ఈరోజు మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 1 కోటి సభ్యత్వాలు చేపించి, అలాగే కార్యకర్తల సంక్షేమ నిధికి వాళ్ళకి ఏ అండం వచ్చినా ఆపద వచ్చినా ఇన్సూరెన్స్లు కానీ అంత గొప్ప స్కీమ్స్ తీసుకొచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పటిష్టమైన వ్యవస్థ ఏ పార్టీకి లేదు. కాబట్టి మనందరం ఒక కుటుంబ సభ్యులాగా నియోజకవర్గం అభివృద్ధికి కానీ మన గ్రామాల అభివృద్ధికి కానీ తప్పకుండా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇక రాబోయే రోజుల్లో ఊళ్ళలో కూడా వచ్చి మనం అయితే ఏదైతే ఊళ్ళల్లో మనం చెప్పామో అవన్నీ తప్పకుండా ఒక్కొక్క విధంగా మనం ప్రయారిటీ ప్లేస్ కూడా మనం అన్ని పనులు చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమం మన టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్సాహవంతులు ఇద్దరు వచ్చారు. మన రావు సుబ్బారావు గారు మరి వారిని చర్చగా చేద్దారు. మన వాణినగర్ నాయకుడు బాబు గారు జరిగింది. అడుబా అన్నగారు అడుబా అన్న బాబు అందరండి తీసుకోండి. రండి అన్న ఒకసారి నిలబడి అన్న సత్యానా.